యుఎస్ఏ, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఒక పెద్ద సంఘటన జరిగింది. యుఎస్ఏకి చెందిన ఒక F-15 ఫైటర్ జెట్ ఇరాన్లో కూలిపోయింది. ఆ జెట్ను నడుపుతున్న ఇద్దరు పైలట్స్ ఫ్లైట్ క్రాష్ అవ్వకముందే ఎజెక్ట్ అయ్యి పారాచూట్ల ద్వారా ఇరాన్లో ల్యాండ్ అయ్యారు. అలా ల్యాండ్ అయిన ఇద్దరు పైలట్స్ ని శత్రు దేశమైన ఇరాన్ నుంచి యుఎస్ఏ సక్సెస్ఫుల్ గా రెస్క్యూ చేసింది. ఇద్దరిని సేఫ్ గా ఇరాన్ నుంచి బయటకు తెచ్చి కాపాడగలిగింది. ఆ రెస్క్యూ స్టోరీ ఒక హాలీవుడ్ మూవీని తలపించింది. 48 గంటల పాటు సాగిన ఈ రెస్క్యూ ఆపరేషన్ లో ఒక్క యుఎస్ఏ సైనికుడు కూడా చనిపోకుండా యుఎస్ఏ తన టార్గెట్ ని రీచ్ అయ్యింది. ఆ స్టోరీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఏప్రిల్ 3 ఉదయం 1 AM కి ఇరాన్ మిలిటరీ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఏమనంటే, మేము ఒక F-35 ఫైటర్ జెట్ ని సక్సెస్ఫుల్ గా మా మిజైల్ తో కాల్ చేశాం అని. దానికి ఎవిడెన్స్ గా ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. కానీ యుఎస్ఏ మిలిటరీ ఏమని అనౌన్స్ చేసిందంటే, అది ఫేక్ అని, మా ఎయిర్ క్రాఫ్ట్ ఒక్కటి కూడా కూలిపోలేదని అనౌన్స్ చేసింది. దానికి బదులుగా ఇరాన్ మిలిటరీ ఏప్రిల్ 3 మధ్యాహ్నం డైరెక్ట్ గా క్రాష్ సైట్ ఫొటోస్ ని రిలీజ్ చేసింది. ఇవే ఆ ఫొటోస్. ఇందులో క్రాష్ అయిన జెట్ పార్ట్స్ కనిపిస్తున్నాయి. మిలిటరీ ఎక్స్పర్ట్స్ ఆ ఫొటోస్ ని చూసి ఏమన్నారంటే, ఆ ఫొటోస్ ఫైటర్ జెట్ కి సంబంధించినవే అని, కాకపోతే అది F-35 కాదని, అది F-15 జెట్ అని కన్ఫర్మ్ చేశారు. సో దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే, యుఎస్ఏకి ముందే తెలుసు తమ జెట్ కూలిపోయిందని, కానీ అది బయటికి అనౌన్స్ చేస్తే పైలట్స్ ని కాపాడలేమని. అందుకే ఆ విషయం పబ్లిక్ గా అనౌన్స్ చేయకుండా సీక్రెట్ గా పైలట్స్ కోసం ఇరాన్ లో వెతకటం స్టార్ట్ చేసింది. F-15 ఫైటర్ జెట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇందులో ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ముందు వైపు పైలట్ ఉంటాడు. అతని పని ఏంటంటే జెట్ ని నడపడం, అటాక్ టార్గెట్స్ ని ఐడెంటిఫై చేయడం. జెట్ లో వెనుక వైపు వెపన్స్ సిస్టమ్స్ ఆఫీసర్ WSO ఉంటాడు. అతని పని ఏంటంటే టార్గెట్స్ మీద బాంబ్స్ వేయడం. యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి యుఎస్ఏ మరియు ఇజ్రాయెల్ జెట్స్ ఇరాన్ లోని మిలిటరీ సైట్స్ మీద బాంబ్స్ వేయడం చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఏప్రిల్ 3 1 AM టైంలో F-15 జెట్ ఎప్పటిలానే బాంబ్స్ వేయడానికి ఇరాన్ లోని ఇస్ఫహాన్ దగ్గరికి వచ్చింది. ఇంతలో ఇరాన్ మిలిటరీకి చెందిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆ జెట్ ని కనిపెట్టింది. ఆ జెట్ ని టార్గెట్ గా లాక్ చేసి మిజైల్ ని వదిలింది. మిజైల్ వెళ్లి టార్గెట్ కి తగిలింది. అప్పుడు F-15 జెట్ డ్యామేజ్ అయ్యి కూలిపోయే స్టేజ్ లో ఉంది. అప్పుడే అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు బయటికి ఎజెక్ట్ అయ్యారు. ఇస్ఫహాన్ కి దగ్గరలో ఈ ప్రాంతంలో జెట్ క్రాష్ అయ్యింది. జెట్ క్రాష్ అయిన చోటుకి దగ్గరలోనే ఒక పైలట్ పారాచూట్ సహాయంతో ల్యాండ్ అయ్యాడు. దానికి ప్రూఫ్ ఏంటంటే, జెట్ క్రాష్ అయిన సైట్ లోనే ఒక ఎజెక్షన్ సీట్ అండ్ పారాచూట్ ఉన్నాయి. జెట్ క్రాష్ అయిన ఇన్ఫర్మేషన్ యుఎస్ఏకి తెలిసింది. వెంటనే యుఎస్ఏ కాంబాట్ సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ CSAR స్టార్ట్ చేసింది. ఎప్పుడైనా ఒక జెట్ క్రాష్ అయినప్పుడు అందులో ఉన్న పైలట్స్ ఫ్లైట్ తో క్రాష్ అవ్వకుండా ముందే బయటకి ఎజెక్ట్ అవుతారు. పారాచూట్ సహాయంతో సేఫ్ గా ల్యాండ్ అవుతారు. ల్యాండ్ అయిన తర్వాత ఆ పైలట్స్ తమను తాము కాపాడుకోవడానికి SCRE అనే ఒక ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. SCRE అంటే సర్వైవల్, ఎవేజియన్, రెసిస్టెన్స్ అండ్ ఎస్కేప్. శత్రుదేశంలో పైలట్స్ ఇరుక్కుపోయినప్పుడు తమను తాము ఎలా కాపాడుకోవాలి అనే దాని గురించి SCREలో బాగా ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే, భూమి మీద పడిన వెంటనే ముందు సర్వైవ్ అవ్వాలి. అందుకోసం తన దగ్గర ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ తో తన గాయాలకి ట్రీట్మెంట్ చేసుకోవాలి. శత్రువులు తనని పట్టుకోకుండా దూరంగా వెళ్లి దాక్కోవాలి. ఎందుకంటే ఒకవేళ శత్రువులకి దొరికితే వాళ్ళు అతన్ని అరెస్ట్ చేస్తారు. చిత్రహింసలు పెట్టే అవకాశం కూడా ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో శత్రువుకి దొరకకూడదు. సేఫ్ ప్లేస్ కి వెళ్లి దాక్కోవాలి. ఆ తర్వాత తన లొకేషన్ ని తన దేశ మిలిటరీకి పంపాలి. అందుకోసం పైలట్స్ దగ్గర ఒక డివైస్ ఉంటుంది. ఆ డివైస్ సహాయంతో తన లొకేషన్ ని పంపించవచ్చు. అలా లొకేషన్ పంపించేటప్పుడు ఆ సిగ్నల్స్ ని శత్రువులు కూడా చూసే అవకాశం ఉంది. అందుకే ఆ డివైస్ సిగ్నల్స్ ని ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లో పంపుతుంది. వినే వాళ్ళకి ఆ సిగ్నల్స్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనిపిస్తుంది. కానీ యుఎస్ఏకి తెలుస్తుంది అవి లొకేషన్ కి సంబంధించిన సిగ్నల్స్ అని. పైలట్ దగ్గర స్మోక్ ఫ్లేర్స్ అండ్ లైటింగ్ ఫ్లేర్స్ ఉంటాయి. ఎందుకంటే తనని రెస్క్యూ చేయడానికి హెలికాప్టర్స్ వచ్చి గాలిలో ఉన్నప్పుడు తన ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియజేయడానికి స్మోక్ ఫ్లేర్స్ ని మరియు లైటింగ్ ఫ్లేర్స్ ని గాలిలోకి వదులుతాడు. అప్పుడు హెలికాప్టర్ కి ఎగ్జాక్ట్ లొకేషన్ తెలిసి కాపాడతారు. ఒకవేళ పైలట్ దగ్గరికి శత్రువులు గాని వస్తే తనని తాను రక్షించుకోవడానికి తన దగ్గర ఒక పిస్టల్ ఉంటుంది. ఆ పిస్టల్ తో తనలో శక్తి ఉన్నంత వరకు శత్రువులతో పోరాడాలే తప్ప లొంగిపోకూడదు. SCRE ట్రైనింగ్ లో ఇవే నేర్పిస్తారు. సో ఇరాన్ లో పడిపోయిన ఇద్దరు పైలట్స్ కోసం యుఎస్ఏ వెతకటం మొదలు పెట్టింది. హెలికాప్టర్స్ ని పంపించింది. ఇస్ఫహాన్ ఏరియాలో వెతకటం స్టార్ట్ చేశాయి. ఇవే పైలట్ కోసం వెతుకుతున్న హెలికాప్టర్ వీడియోస్. హెలికాప్టర్స్ గాలిలో ఎక్కువసేపు ఉండడానికి ఫ్యూల్ సరిపోదు. అందుకే వాటికి గాలిలోనే ఫ్యూల్ ఎక్కించడానికి ఫ్లైట్ ట్యాంకర్స్ ని వాడతారు. మొదట్లో ఏమైందంటే
సెర్చ్ చేస్తున్న హెలికాప్టర్స్ ఏప్రిల్ 3 ఈవినింగ్ ఇరాన్లోని ఈ ఏరియాలో కనపడ్డాయి. ఇది బోయర్ అహ్మద్ ప్రోవిన్స్. అందువల్ల ఇరాన్ మిలిటరీ ఏమనుకుందంటే ఆ ఏరియాలోనే మిస్ అయిన పైలట్ ఉన్నాడేమో అని. సో ఇరాన్ మిలిటరీ ఏమని అనౌన్స్ చేసిందంటే ఎవరైతే పైలట్ ని ప్రాణాలతో పట్టిస్తారో వాళ్ళకి మంచి బహుమతి ఇస్తామని అనౌన్స్ చేసింది. దానితో కొంతమంది ఇరాన్ ప్రజలు ఆ ఏరియాలో పైలట్ ని వెతకటం మొదలు పెట్టారు. కానీ నిజానికి అప్పటికే ఒక పైలట్ ని యుఎస్ఏ హెలికాప్టర్స్ రెస్క్యూ చేసి తీసుకుని వెళ్తున్నాయి. సో ఇరాన్ ప్రజలకు కనపడిన విజువల్స్ అవే. కానీ వాళ్ళు అక్కడే పైలట్ ఉన్నాడేమో అనుకున్నారు. ఈవెన్ ఆ రెస్క్యూ హెలికాప్టర్స్ ని ఇరాన్ పోలీసులు తమ గన్స్ తో కాల్చారు కూడా. దానివల్ల ఆ హెలికాప్టర్స్ లో ఒక హెలికాప్టర్ కి డ్యామేజ్ అయ్యింది. బట్ స్టిల్ ఆ హెలికాప్టర్ కువైట్ లో సేఫ్ గా ల్యాండ్ అయ్యింది. ఆ హెలికాప్టర్స్ ని కవర్ చేస్తున్న ఒక A-10C+ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా కాల్పుల్లో డ్యామేజ్ అయ్యింది. బట్ స్టిల్ ఎలాగోలా కువైట్ లో ల్యాండ్ అయ్యింది. అప్పుడు యుఎస్ఏ అనౌన్స్ చేసింది ఏమనంటే ఒక పైలట్ ని సక్సెస్ఫుల్ గా రెస్క్యూ చేశామని. అప్పుడు ఇరాన్ మిలిటరీ ఏమనుకుందంటే రెండో పైలట్ కూడా అదే ఏరియాలో ఉన్నాడేమో అని. ఇంతలో యుఎస్ఏకి చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ CIA డిసెప్షన్ టాక్టిక్స్ ని స్టార్ట్ చేసింది. ఏం చేసిందంటే ఒక పుకారు పుట్టించింది. ఏమనంటే అవును నిజంగానే ఇంకో పైలట్ ఆ ఏరియాలోనే ఉన్నాడని. కానీ నిజానికి ఇంకో పైలట్ కూడా ఇస్ఫహాన్ కి దగ్గరలోనే ఉన్నాడని యుఎస్ఏకి తెలుసు. కానీ ఎక్కడ ఉన్నాడో తెలియదు. వాళ్ళకి లొకేషన్ సిగ్నల్ ఇంకా రాలేదు. వెయిట్ చేస్తున్నారు. ఆ విషయం గానీ ఇరాన్ మిలిటరీకి తెలిస్తే రెండవ పైలట్ సేఫ్టీకి ప్రాబ్లం అవుతుందని బయటికి చెప్పలేదు. విషయాన్ని అలానే దాచిపెట్టారు. ఆల్రెడీ ఫస్ట్ పైలట్ ని అతి కష్టం మీద రెస్క్యూ చేశారు. ఆ రెస్క్యూ ఆపరేషన్ లో ఒక హెలికాప్టర్ ఒక జెట్ డ్యామేజ్ కూడా అయ్యాయి. రెండవ పైలట్ ని కూడా సేమ్ అదే వేలో రెస్క్యూ చేయలేమని యుఎస్ఏకి అర్థమైంది. డిఫరెంట్ గా ప్లాన్ చేయాలనుకున్నారు. చీకటి పడింది. ఇంతలో రెండవ పైలట్ లొకేషన్ వచ్చింది. వెంటనే యుఎస్ఏ మిలిటరీ అతన్ని ఎలా రెస్క్యూ చేయాలనే దాని గురించి ప్లాన్ చేయడం మొదలుపెట్టింది. ఇంకోవైపు ఇరాన్ మిలిటరీ బోయర్ అహ్మద్ ప్రోవిన్స్ లో రెండవ పైలట్ కోసం వెతుకుతుంది. ఇప్పుడు రెండో పైలట్ అయిన WSO ఆఫీసర్ ఏం చేస్తున్నాడో తెలుసుకుందాము. రెండవ పైలట్ క్రాష్ సైట్ కి కొంచెం దూరంలో ల్యాండ్ అయినట్టున్నాడు. అతను భూమి మీద పడిన వెంటనే లొకేషన్ పంపలేదు. ఎందుకంటే ల్యాండ్ అవ్వగానే స్పృహ కోల్పోయాడు. తనకి స్పృహ వచ్చిన తర్వాత శత్రువులకి దొరకకుండా ఉండాలని ఆలోచించాడు. దూరంగా అతనికి ఒక కొండ కనపడింది. ఆ కొండ దగ్గరికి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాడు. కింద ఉంటే ఎవరో ఒకరు చూస్తారని కొండ ఎక్కడం స్టార్ట్ చేశాడు. దాదాపు 7000 అడుగులు పైకి ఎక్కాడు. అంటే దాదాపు 2 కిలోమీటర్లు. అక్కడ ఒక చీలిక లాంటి భాగంలో దాక్కున్నాడు. అప్పుడు తన దగ్గర ఉన్న డివైస్ తో తన లొకేషన్ ని యుఎస్ఏ మిలిటరీకి పంపాడు. ఏప్రిల్ 3 1 AM టైంలో జెట్ క్రాష్ అయింది. ఏప్రిల్ 3 సాయంత్రం 5 PM కల్లా మొదటి పైలట్ ని రెస్క్యూ చేశారు. అదే టైంలో రెండవ పైలట్ కొండ దగ్గరికి వెళ్లి దాక్కున్నాడు. నైట్ అయ్యింది. తన లొకేషన్ ని పంపాడు. అక్కడే ఉన్నాడు. ఏప్రిల్ 4 మార్నింగ్ అంతా యుఎస్ఏ రెస్క్యూ ప్లాన్ ఎలా చేయాలనేది ఆలోచిస్తూ ఉంది. ఏప్రిల్ 4 నైట్ రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు యుఎస్ఏ మిలిటరీ అతన్ని రెస్క్యూ చేయాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అంత దూరం హెలికాప్టర్స్ ని పంపించలేరు. ఎందుకంటే ఆ హెలికాప్టర్స్ ని ఇరాన్ మిలిటరీ కూల్చే అవకాశం ఉంది. సో ఈసారి 2 పెద్ద C-130 ఎయిర్ క్రాఫ్ట్స్ ని పంపించారు. ఇవి చాలా పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్. వాటిలో ఒక దాంట్లో 2 హెలికాప్టర్స్ 20 మంది సైనికులు ఉన్నారు. రెండవ దాంట్లో ఒక హెలికాప్టర్ 80 మంది సైనికులు ఉన్నారు. ఆ 2 ఎయిర్ క్రాఫ్ట్స్ ఏప్రిల్ 4 నైట్ వెళ్లి కొండకి దగ్గరలో ఉన్న ఈ ప్లేస్ లో ల్యాండ్ అయ్యారు. అది ఒక పాత ఎయిర్ ఫీల్డ్. అగ్రికల్చర్ రిలేటెడ్ ఫ్లైట్స్ కోసం ఇరాన్ ప్రజలు ఉపయోగించే మట్టితో తయారు చేసిన ఒక చిన్న ఎయిర్ ఫీల్డ్ అది. దాని మీద యుఎస్ఏ ఎయిర్ ఫోర్స్ ల్యాండ్ అయ్యింది. ఇక్కడే ఒక ప్రాబ్లం వచ్చింది. అక్కడ అసలు కొండ మీద నిజంగానే పైలట్ ఉన్నాడా లేక ఇరాన్ వాళ్ళే అతన్ని పట్టుకొని అతని చేత ఫేక్ సిగ్నల్ పంపారా అనేది తెలియదు. ఎందుకంటే ఒకవేళ ఇరాన్ మిలిటరీయే అతన్ని ముందే పట్టుకొని ఫేక్ సిగ్నల్ గాని పంపితే రెస్క్యూ చేయడానికి యుఎస్ఏ ఆర్మీ వచ్చినప్పుడు వాళ్ళని అక్కడే మట్టుబెట్టే అవకాశం ఉంది. ఇరాన్ మిలిటరీ రెస్క్యూ చేయడానికి వచ్చిన యుఎస్ ఆర్మీని అంబుష్ చేయవచ్చు. అందుకే సిగ్నల్ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అసలు అక్కడ ఇరాన్ మిలిటరీ ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకున్నారు. ఎలా కన్ఫర్మ్ చేసుకున్నారో తెలియదు గానీ అక్కడ పైలట్ మాత్రమే ఉన్నాడని కన్ఫర్మ్ అయింది. వెంటనే ఎయిర్ క్రాఫ్ట్స్ లో నుంచి హెలికాప్టర్స్ ని బయటకు తీసి కొండ మీదకి పంపించారు. అక్కడ WSO పైలట్ ని రెస్క్యూ చేసి ఎయిర్ ఫీల్డ్ దగ్గరికి తీసుకుని వచ్చారు. ఇక్కడే ఒక ప్రాబ్లం వచ్చింది. అదేంటంటే అది మట్టితో చేసిన ఎయిర్ ఫీల్డ్ అవ్వడం వల్ల C-130 ఎయిర్ క్రాఫ్ట్స్ హెవీగా ఉండడం వల్ల ల్యాండ్ అయ్యేటప్పుడు అవి మట్టిలో ఇరుక్కొని పోయాయి. బయటకి రాలేదు. అప్పుడే యుఎస్ఏ ఆర్మీకి టెన్షన్ మొదలైంది. 100 మంది సైనికులు శత్రువుకు చెందిన భూమి మీద ఉన్నారు. ఒక్కడిని కాపాడడానికి వచ్చి 100 మంది ఇరుక్కుపోయారు. ఎస్కేప్ అయ్యే ఛాన్స్ లేదు. ఇస్ఫహాన్ కి దగ్గరలో ఇన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండ్ అవుతుంటే ఇరాన్ మిలిటరీకి తెలియకుండా ఉంటుందా? సో ఈ విషయం వాళ్ళకి తెలిసి యుఎస్ ఆర్మీ ఉన్న ఎయిర్ ఫీల్డ్ దగ్గరికి రావడానికి ట్రై చేశారు. కానీ యుఎస్ ఆర్మీ ఏం చేసిందంటే అక్కడికి వచ్చే రోడ్స్ మీద
ఆల్రెడీ వాళ్ళకి ఆకాశంలో కవరిస్తున్న కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ బాంబ్స్ వేసి డ్యామేజ్ చేసింది, రానివ్వకుండా చేసింది. ఇవే రోడ్డుని డ్యామేజ్ చేసిన ఫొటోస్. అప్రోచ్ రోడ్స్ ని డ్యామేజ్ చేశారు. టైం తక్కువే ఉంది. మార్నింగ్ అయ్యే లోపు అక్కడి నుంచి యుఎస్ ఆర్మీ వెళ్లిపోవాలి. సో లైట్ వెయిట్ ఉండే మరో 3 ప్లేన్స్ ని మిడిల్ ఈస్ట్ నుంచి రప్పించి సక్సెస్ఫుల్ గా అక్కడ ల్యాండ్ చేశారు. యుఎస్ ఆర్మీ సైనికులు అంతా కొత్తగా వచ్చిన ప్లేన్స్ లో ఎక్కారు. ఇంతకు ముందు తీసుకుని వచ్చిన 2 ప్లేన్స్ ని 3 హెలికాప్టర్స్ ని అక్కడే వదిలేశారు. వాటిని అలానే ఉంచితే ఇరాన్ మిలిటరీకి అవి చిక్కుతాయని, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుందని వాటిని అక్కడే పేల్చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఒక్కరికి కూడా ఏం కాకుండా సక్సెస్ఫుల్ గా రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ చేశారు. 2 పైలట్స్ ని కాపాడారు. ఏప్రిల్ 5th మార్నింగ్ టైం కి అంతా కంప్లీట్ అయింది. 48 గంటల పాటు ఈ ఆపరేషన్ కొనసాగింది. ఇరాన్ కి గాని ఆ పైలట్ దొరుకుంటే అది వాళ్ళకి ఒక పెద్ద గిఫ్ట్ అయ్యుండేది. నెగోషియేషన్స్ లో అది వాళ్ళకి చాలా ఫేవర్ గా ఉండేది. యుఎస్ఏకి పెద్ద లాస్ అయ్యేది. ట్రంప్ కి చాలా చెడ్డ పేరు వచ్చేది. కానీ యుఎస్ఏ సక్సెస్ఫుల్ గా రెస్క్యూ చేయగలిగింది. యుద్ధం వల్ల ట్రంప్ కు వచ్చిన చెడ్డ పేరు ఈ ఆపరేషన్ వల్ల కొంత తగ్గింది. బట్ యుఎస్ఏ ఈ బ్యాటిల్లో మాత్రమే విన్ అయింది. వార్ లో ఇంకా విన్ అవ్వలేదు. కానీ ఈ మొత్తం ఆపరేషన్ లో కొన్ని క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. డౌట్ నెంబర్ 1, అసలు యుద్ధంలో ఒక పైలట్ ని కాపాడాలంటే ఏం చేస్తారు? పారాజంపర్స్ అనే వాళ్ళు రాత్రిపూట చీకట్లో లాంగ్ రేంజ్ హెలికాప్టర్స్ లో వెళ్లి సైలెంట్ గా ఆ పైలట్ ని తీసుకుని వచ్చేస్తారు. ఇదే స్టాండర్డ్ ప్రొసీజర్. కానీ సెకండ్ పైలట్ ని రెస్క్యూ చేసే టైంలో 2 పెద్ద ప్లేన్స్ ని 100 మంది సైనికుల్ని తీసుకుని వచ్చారు. ఒక్కరిని రెస్క్యూ చేయడానికి అంతమంది ప్రాణాలని ఎందుకు రిస్క్ లో పెట్టారు? డౌట్ నెంబర్ 2, F-15 ఫైటర్ జెట్ అసలు ఇస్ఫహాన్ సిటీ దగ్గరికి ఎందుకు వెళ్ళింది? ఇస్ఫహాన్ లోనే ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. F-15 జెట్ కూడా ఆ లొకేషన్ కి దగ్గరలోనే క్రాష్ అయింది. మొత్తం రెస్క్యూ ఆపరేషన్ న్యూక్లియర్ ఫెసిలిటీకి దగ్గరలోనే జరిగింది. అంటే రెస్క్యూ ఆపరేషన్ అడ్డు పెట్టుకుని యురేనియం ని ఎక్స్ట్రాక్ట్ చేసే ప్లానా ఇది? సో ఇలాంటి డౌట్స్ తోనే ఈ స్టోరీకి ఇంకో వర్షన్ యాడ్ అవుతుంది. అదే ఇరాన్ చెప్పే స్టోరీ వర్షన్. ఆ స్టోరీ ఏంటంటే ఇస్ఫహాన్ లో ఇరాన్ దాచిపెట్టిన యురేనియం ని ఎక్స్ట్రాక్ట్ చేయాలని యుఎస్ఏ ఆర్మీ ప్లాన్ వేసింది. అందుకే కొన్ని న్యూస్ ఛానల్స్ లో కూడా ఆల్రెడీ చెప్పారు యురేనియం ని ఎక్స్ట్రాక్ట్ చేయాలని యుఎస్ఏ ప్లాన్ చేస్తుంది అని. దానికోసమే 5,000 మంది సైనికుల్ని మిడిల్ ఈస్ట్ కి రప్పిస్తున్నారని. సో యుఎస్ ఆర్మీ ఏమని ప్లాన్ వేసిందంటే ముందు F-15 జెట్ ని ఇస్ఫహాన్ కి పంపించి అక్కడ ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ అసలు ఉందో లేదో టెస్ట్ చేయాలి. ఒకవేళ ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సరిగా లేకపోతే యుఎస్ ఆర్మీని అక్కడికి పంపి యురేనియం ని ఎక్స్ట్రాక్ట్ చేయాలని ప్లాన్ వేసింది. అందుకోసమే F-15 జెట్ ని ఇస్ఫహాన్ లో తక్కువ ఎత్తులో ప్రయాణించేలా చేశారు. కానీ ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ యాక్టివేట్ అయ్యి దాన్ని కూల్చేసింది. దానితో యుఎస్ఏకి అర్థమైంది ఇరాన్ దగ్గర ఇంకా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయని. కానీ ట్రంప్ వెనక్కి తగ్గాలని అనుకోలేదు. స్టిల్ యురేనియం ని ఎక్స్ట్రాక్ట్ చేయాలని ఆర్డర్ చేశాడు. ఏప్రిల్ 4th నైట్ అది చెయ్యాలని ప్లాన్ వేశాడు. ఆ ఆర్డర్ కి కొంతమంది యుఎస్ఏ ఆర్మీ ఆఫీసర్స్ ఒప్పుకోలేదు. అందుకే వాళ్ళని డ్యూటీ నుంచి తీసేశారు. వాళ్ళని తీసేసినట్టు న్యూస్ కూడా బయటకు వచ్చింది. కానీ ఎందుకని అప్పట్లో తెలియలేదు. ఈ రెస్క్యూ ఆపరేషన్ తర్వాతే తెలిసింది వాళ్ళని ఎందుకు తీసేశారనేది. సో ట్రంప్ కొత్త ఆఫీసర్స్ తో తన ప్లాన్ ని ముందుకు తీసుకొని వెళ్ళాడు. కానీ ఇక్కడే వాళ్ళు అనుకున్నట్టు ఒకటి జరగలేదు. ఫస్ట్ పైలట్ ని సక్సెస్ఫుల్ గానే రెస్క్యూ చేశారు గానీ సెకండ్ పైలట్ వాళ్ళకి వెంటనే దొరకలేదు. సెకండ్ పైలట్ కింద పడగానే స్పృహ కోల్పోవడం వల్ల తన లొకేషన్ ని వెంటనే పంపించలేకపోయాడు. అప్పుడు ట్రంప్ కి కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. యురేనియం ఎక్స్ట్రాక్షన్ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేద్దామా వద్దా అని. ఎలానో పైలట్ ని రెస్క్యూ చెయ్యాలి కాబట్టి ఆ ఆపరేషన్ తో పాటు యురేనియం కూడా ఎక్స్ట్రాక్ట్ చేద్దామని ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ లో భాగంగానే ఏప్రిల్ 4th నైట్ 100 మంది సైనికులు ఇస్ఫహాన్ లో ఈ ప్లేస్ లో ల్యాండ్ అయ్యారు. కానీ ఇక్కడ కూడా వాళ్ళు ఊహించని విషయం ఒకటి జరిగింది. అదేంటంటే తమ ప్లేన్స్ 2 మట్టిలో కూరుకుపోయాయి. ఒక పైలట్ ని రెస్క్యూ చేయాలంటే నార్మల్ గా ఒక హెలికాప్టర్ చాలు. కానీ వాళ్ళు 3 హెలికాప్టర్స్ ని తీసుకుని వచ్చారు. అంటే వాళ్ళు యురేనియం ని ఎక్స్ట్రాక్ట్ చేసి తీసుకువెళ్దామనే ప్లాన్ వేశారు. సో ప్లేన్స్ మట్టిలో ఇరుక్కుపోయాయి కాబట్టి బ్యాకప్ ప్లేన్స్ వచ్చేసరికి మార్నింగ్ అయ్యింది. ఇక యురేనియం ఎక్స్ట్రాక్షన్ ప్లాన్ ని ఆపేసి రెస్క్యూ చేసిన పైలట్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదే ఇరాన్ చెప్పే స్టోరీ వర్షన్. ఈ 2 వర్షన్స్ లో ఏది నిజమనేది ఇంకా తెలియలేదు. మీరు చెప్పండి కామెంట్ సెక్షన్ లో. యుఎస్ఏ చెప్పే స్టోరీ కరెక్టా లేక ఇరాన్ చెప్పే స్టోరీ కరెక్టా అనేది. ఒక చిన్న విషయం, యుద్ధం వల్ల ప్రస్తుతం స్టాక్ మార్కెట్ డౌన్ లో ఉంది. ఇలాంటప్పుడే ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ లో మంచి లాభాలు వస్తాయి. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే ఒక డిమాట్ అకౌంట్ కావాలి. నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ తో అయితే మీరు ఫ్రీగా ఏంజల్ 1 డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఎలా ఇన్వెస్ట్ చేయాలనే దాని గురించి ఆల్రెడీ వీడియోస్ చేశాను, వాటిని ఫాలో అవ్వండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి
ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.